చేస్తాను. ముందుగా శ్రీకాకుళం వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తీరం దాటిన నేపథ్యంలో ఒరిస్సాకి బోర్డర్లో ఉన్న శ్రీకాకుళం మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే మనం చూసాం, సోంపేట కావచ్చు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ రోజు రాత్రి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అక్కడ అధికార యంత్రాంగం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నాయుడు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. నాయుడు, ప్రస్తుతం శ్రీకాకుళంలో ఎటువంటి పరిస్థితి ఉంది, తీరం దాటిన క్రమం, తీరం తాకిన క్రమం కావచ్చు, తీరం దాటిన క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ అటు శ్రీకాకుళం ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు రాత్రికి అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది నాయుడు? సచిన్, చూస్తే గనక 2 రోజుల క్రితం అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏర్పడినట్టు వాయుగుండం మాత్రం తీవ్ర రూపం దాల్చిన దాంట్లో ఎటువంటి అత్యక్తి లేదు. కొద్దిసేపటి క్రితం ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాకపోతే తీరాన్ని తాకిన తర్వాత దాటిన విషయంలో మాత్రం 30 నుండి 60 కిలోమీటర్ల మేర అది పైనుంచి చేసిన తర్వాతే తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాకపోతే దీనికి సంబంధించినంత వరకు ఈ వాయుగుండం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో అసలాకుతలం చేసింది అందులో ఎటువంటి అత్యక్తి లేదు. విశాఖపట్నంలో ఒక 2 హుదూద్ తుఫాన్ చూపించింది. ఈ రోజు చెట్లు కూకటి వేలతో ప్రకటించిపోయే. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉదయం తెల్లవారు 11 గంటల నుండి 1 గంటల వరకు వీసినట్టు వీధులు గాలు మాత్రం పూర్తిగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసిన దాంట్లో ఎటువంటి అత్యక్తి లేదు. కాకపోతే కొద్దిసేపటి క్రితం గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని తాకినటువంటి ఏదైతే తుఫాన్ ఉందో, వాయుగుండం ఉందో, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పారాదీప్ తో పాటు ఇటు ఛత్తీస్గఢ్, ఉత్తరాంధ్ర, అదే ఒడిశాలో మాత్రం తీవ్రంగా మాత్రం నష్టం కలిగిస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు 12 విధంగా అక్టోబర్ నెల వచ్చిందంటే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ప్రజలు మాత్రం అతలాకుతలు అవుతారు. అక్టోబర్ 12 వరకు ఈ గండ నుండి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంలో జిల్లా యంత్రానికి మాత్రం ఇప్పటికే చాలా అప్రమత్తంగా ఉంది. చూస్తే కనుక 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో నదులు పొంగి పొరుగుతున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలజలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్, వంశార, నాగావళి, మహేంద్రతరియా, బావద, ఇవన్నీ కూడా ఒడిశా కనెక్టివిటీ బేస్డ్ గా ఉన్నటువంటి నదులు. ఇవన్నీ కూడా ఈ నదులన్నీ కూడా ఒడిశాలో పుట్టాయి, శ్రీకాకుళంలో ప్రవహిస్తున్నాయి. ఇటువంటి ప్రవాహం ఉన్నటువంటి ఈ నదులన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్ కనుక వస్తే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్న 193 కిలోమీటర్లు ఉన్న మత్స్యకారు ఈ ఆవాసించినటువంటి ఈ జిల్లాలో ఎక్కడ ఏ ప్రమాదం ఎప్పుడు పొంచిపోతుందనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది. నిన్న ఉదయం కూడాను ఈ విషయంపై దసరా సెలవులు ఉన్నప్పటికి కూడాను ఆ సెలవుల నేపథ్యంలో అధికారులు ఎవరు కూడాను అందుబాటులో ఉండాలి. అదేవిధంగా తీర ప్రాంతంలో మత్స్యకారులను కాపాడాలి. నదీ పరివాహక ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ కనుక వస్తే ఆ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం కాపాడాలి అనేటువంటి ఒక సంకేతం మాత్రం జిల్లా కలెక్టర్ పాస్ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఏదైతే కంట్రోల్ రూమ్ తో పాటు మండల ప్రాంతాలు అంటే 2 నదులకు సంబంధించిన వరకు అన్ని కూడా 9 మండలాల ప్రజలు ఉంటాయి. నదీ ఏదైతే సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన 13 మండలాలు ఉంటాయి. ఆ మండలాల పరిధిలో ఉన్న అందరూ కూడా అప్రమత్తం చేశారు. అయితే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు తీరాన్ని తాకిన తర్వాత దాటిన అనంతరం క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు అంటే వర్ష భూభాగంలో కనుక కురిసినట్టయితే తీవ్రమైన వరదలు వస్తాయి. ఈ వరదల నేపథ్యంలో అప్రమత్త ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఇటు వంశాలకు సంబంధించి గొట్టాదారికి సంబంధించి ఎడలు మూసేశారు, దిగువ నీళ్లు వేసుకుంటున్నారు. అదే తోటపల్లి కానీ అదేవిధంగా మధ్యరాజు ఈ రిజర్వాయర్లన్నీ కూడా నిండు కుండలా తొలిచినట్టు నేపథ్యంలో పంటకు నష్టం జరగకుండా ఎట్టి పరిస్థితులు రైతుకు నష్టం జరగకుండా ఉండేందుకు చేసే ప్రయత్నాలు మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా కూడా నదులు కనుక గండులు పడితే ఆ ఏదైతే ఒడ్లు కనుక బీసీ పడితే మాత్రం యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ వాయుగుండం కొద్దిసేపటి ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తాకింది అన్నటువంటి సంకేతాలు మాత్రం దాటిన తర్వాత వచ్చే పెనుము నుంచి జిల్లా ప్రజలు కాపాడి జిల్లా శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. జిల్లా తీరం దాటిన తర్వాత ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో పాటు ఏదైతే ఈదురు గాలితో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గతంలో చూస్తే కనుక
స్థితి ఇటువంటి తుఫాన్లన్నీ కూడా విపత్తులతో కూడుకున్నట్టు ఈ పరిణామాలు మాత్రం జిల్లా ప్రజలు కాపాడేందుకు జిల్లాందరూ సంసిద్ధంగా ఉంది. ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సంసిద్ధంగా ఉంచింది. ఇటువంటి తరుణంలో తీరం తాకిన తర్వాత దాటాలనుకుంటే కనుక 30 నుండి 60 కిలోమీటర్లు ఆ వాయుగుండం ప్రయాణిస్తుంది. ఆ తీరం దాటిన తర్వాత మాత్రం ముప్పు మాత్రం పొంచి ఉంటుంది. ఒడిశాలో తీరం దాటినా కూడా శ్రీకాకుళంలో సంబంధించిన సోంపేట, అదే ఇచ్చాపురం, అదేవిధంగా పలాస, చక్కరి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉద్యానానికి సంబంధించి గతంలో తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఇటువంటి పరిణామాలు గత చేతి అనుభవానికి పరిణామం తీసుకున్నట్టు జిల్లాంతరం బదులు ఆ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టింది. అదేవిధంగా తీరం తాకిన తర్వాత దాటే పరిణామాలు మాత్రం ఒక భయానక వాతావరణం నెలకొంటుంది. ఎటువంటి అంటే ఇది సంభవించినా కూడా వాటి జిల్లా ప్రజలు కాపాడని చేసిన ప్రయత్నంలో మాత్రం జిల్లాకు అప్రమత్తంగా ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడా ఈరోజు చేపలు వేసుకెళ్ళాలని చెప్పి నిషేధాజ్ఞాపించారు. నదీ పరివాహ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. ఈ విషయంలో మాత్రం వస్తున్నట్టు పెనుముప్పును కాపాడేందుకు జిల్లాంతరం సంసిద్ధంగా ఉందన్నది ఎటువంటి అత్యుత్సాహం. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నించారు. రిక్వెస్ట్ సత్యం, ఒకసారి మీ లైన్లో నుండి ప్రయత్నం చేయండి. వైజాగ్ వెళ్ళే ప్రయత్నించేది. వైజాగ్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? విశాఖపట్నం మార్నింగ్ ఒక అరగంట హుదూద్ లాంటి వాతావరణం చూస్తుందంటూ కూడా మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం తీరం దాటిన క్రమం కావచ్చు, తీరాన్ని తాకిన తర్వాత తీరాన్ని దాటే క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా కంటిన్యూ కాబోతుందా? విశాఖపట్నం నుంచి అప్డేట్స్ అందించేందుకు శివరామకృష్ణ ఫోన్ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం విశాఖపట్నం ఎటువంటి పరిస్థితి ఉంది? తీరం దాటుతున్న క్రమంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అక్కడ? సత్యం, ప్రస్తుతం అయితే మట్టికి తీరం అంతా చాలా నిర్మానుషంగా ఉంది. ఉదయంతో పోల్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉందనే చెప్పాలి. నిజంగా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిన వాయుగుండం అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అయితే వేస్తాయని చెప్పి ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ థ్రెట్ అయితే ఉంటుంది. అయితే రానున్న 24 గంటల భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అయితే ఉంటాయి. జిల్లా యంత్రాంగం మొత్తం అంతా అలర్ట్ ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తెలియజేశారు. విశాఖలో హుదూదును తలపించిన వాతావరణం అయితే మనకి ఉదయం అయితే ఏర్పడింది. పలు ప్రాంతాల రోడ్లలో చెట్లు, భారీ వృక్షాలన్నీ మొత్తం కూడడం, వాహనాల మీద పాటు వాహనాలు ధ్వంసం అవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే ఎలర్ట్ అయింది. సచిన్, ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో హోం మంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మొత్తం దీని మీద దృష్టి అయితే సారించారు. మొత్తం అందరినీ ఈ మీటింగ్ పెట్టి అందరినీ ఎలా సెట్ చేశారు. దీని ప్రభావంతో రాత్రికి రేపు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు, హై అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. రాత్రి తీరం దాటి ఈదురుగాలతో ఆస్కారం ఉంది. ఈ రాత్రికి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి. అలాగే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. రోడ్ల మీద పడే చెట్లు ఎప్పటికప్పుడు తొలగించాలి. అలాగే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి. అలాగే శ్రీకాకుళంలో వంశధార, నాగవల్లి వద్దకు ఛాన్స్ ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పి ఆదేశాలు చేశారు. అయితే ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి వంకలపూడి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికి అయితే దీని ప్రభావం అయితే ప్రధానంగా రేపు ఈ శ్రీకాకుళం, అల్లూరు, మన్యం జిల్లా వీటికైతే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. విజయనగరం జిల్లాకి అయితే ఉంటుందని చెప్పి ప్రధానంగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. రైట్ శివరామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో నుండి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎటువంటి వర్షపాతం నమోదైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళంలోని కళింగపట్నంలో 62.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రణస్థలంలో 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం, టెక్కలలో 36 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే బొండపల్లిలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా 28 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది శ్రీకాకుళంకి సంబంధించి. శ్రీకాకుళంలో కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా చూపించినట్టుగా మనం భావించవచ్చు ఈ రిపోర్ట్ ప్రకారం. సో ఈ నేపథ్యంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ రాబోయే కొద్ది గంటల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుంది అనేది ఒక్కసారి నేను మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తీరాన్ని తాకింది, తీరాన్ని దాటేసిన సందర్భం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇటు భువనేశ్వర్ అంటే ఒడిశాకి సంబంధించి దాదాపుగా అక్కడ తీరాన్ని దాటబోతోంది. అంటే రేపు మనకి నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కాస్త అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆకాశం మేఘావృతమై, కొన్ని సందర్భాల్లో అక్కడ కాస్త చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇటు ఒడిశా మీద ఇంపాక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తోంది. ఒడిశాలో కాస్త భారీ వర్షాలు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా కాస్త మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత కాస్త బీహార్
బీహార్కి సంబంధించి అటువైపు, అలాగే ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ల మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది. అటువైపు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేపాల్కి సంబంధించి వెళ్ళబోతోంది. అటువైపు ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఆ విజువల్ చూడొచ్చు మనం. పూర్తిగా మనకి ఇది తీరాన్ని దాటేసి అక్కడ బలహీన పడబోతోంది. వాయుగుండం కాస్త అల్పపీడనం కాస్త నార్మలైజ్ అయిపోయి మనకి దాదాపుగా రేపటికి దీని ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉంది. బట్ కాస్త అక్కడక్కడ మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇంకొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం మాత్రం మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం కాస్త ఉదయం ఉన్నంత బీభత్సాన్ని ఇప్పుడు అంతగా ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు. బట్ మొత్తంగా అయితే మాత్రం ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా పరిణమించే లోపే కాస్త బలహీనపడిందని చెప్పుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు. తీరం తాకింది, తీరాన్ని దాటేస్తుంది. తీరాన్ని దాటిన క్రమంలో కూడా కొన్ని చోట్ల ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది ప్రధానంగా ఒడిశా మీద ఎక్కువగా దీని తీవ్రతను చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఉదయం ఇటు విశాఖపట్నంలో ఎటువంటి వాతావరణ బీభత్సం ఉండిందనేది ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చేస్తాను. ముందుగా శ్రీకాకుళం వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తీరం దాటిన నేపథ్యంలో ఒరిస్సాకి బోర్డర్లో ఉన్న శ్రీకాకుళం మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే మనం చూసాను, సోంపేట కావచ్చు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ రోజు రాత్రి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అక్కడ అధికార యంత్రాంగం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నాయుడు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. నాయుడు, ప్రస్తుతం శ్రీకాకుళంలో ఎటువంటి పరిస్థితి ఉంది, తీరం తాకిన క్రమం కావచ్చు, తీరం దాటిన క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ అటు శ్రీకాకుళం ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు రాత్రికి అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది నాయుడు? సచిన్, చూస్తే కనుక 2 రోజుల క్రితం అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏర్పడినట్టు వాయుగుండం మాత్రం తీవ్ర రూపం దాల్చిన దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. కొద్దిసేపటి క్రితం ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాకపోతే తీరాన్ని తాకిన తర్వాత దాటిన విషయంలో మాత్రం 30 నుండి 60 కిలోమీటర్ల మేర అది పైన చేసిన తర్వాతే తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాకపోతే దీనికి సంబంధించినంత వరకు ఈ వాయుగుండం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో అతలాకుతలం చేసింది అందులో ఎటువంటి అత్యక్తి లేదు. విశాఖపట్నంలో ఒక 2వ హుదూ తుఫాన్ చూపించింది. ఈ రోజు చెట్లు కూకటి వేలతో ప్రకటించిపోయి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉదయం తెల్లవారు 11 గంటల నుండి 1 గంటల వరకు వీసినట్టు వీధులు గాలు మాత్రం పూర్తిగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసిన దాంట్లో ఎటువంటి అత్యక్తి లేదు. కాకపోతే కొద్దిసేపటి క్రితం గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని తాకినటువంటి ఏదైతే తుఫాన్ ఉందో, వాయుగుండం ఉందో, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పారాదీప్ తో పాటు ఇటు ఛత్తీస్గఢ్, ఉత్తరాంధ్ర, అదే ఒడిశాలో మాత్రం తీవ్రంగా మాత్రం నష్టం కలిగిస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు 12 విధంగా అక్టోబర్ నెల వచ్చిందంటే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ప్రజలు మాత్రం అతలాకుతలు అవుతారు. అక్టోబర్ 12 వరకు ఈ గండ నుండి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంలో జిల్లా యంత్రానికి మాత్రం ఇప్పటికే చాలా అప్రమత్తంగా ఉంది. చూస్తే కనుక 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో నదులు పొంగిపోతున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలజలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్, వంశార, నాగావళి, మహేంద్రతలియ, బావద, ఇవన్నీ కూడా ఒడిశా కనెక్టివిటీ బేస్డ్ గా ఉన్నటువంటి నదులు. ఇవన్నీ కూడా ఈ నదులన్నీ కూడా ఒడిశాలో పుట్టాయి, శ్రీకాకుళంలో ప్రవహిస్తున్నాయి. ఇటువంటి ప్రవాహం ఉన్నటువంటి ఈ నదులన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్ కనుక వస్తే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా తీర ప్రాంతంలో 193 కిలోమీటర్లు ఉన్న మత్స్యకారు ఈ ఆవాసించినటువంటి ఈ జిల్లాలో ఎక్కడ ఏ ప్రమాదం ఎప్పుడు పొంచిపోతుందనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది. నిన్న ఉదయం కూడాను ఈ విషయంపై దసరా సెలవులు ఉన్నప్పటికి కూడాను ఆ సెలవుల నేపథ్యంలో అధికారులు ఎవరు కూడాను అందుబాటులో ఉండాలి. అదేవిధంగా తీర ప్రాంతంలో మత్స్యకారులను కాపాడాలి. నదీ పరివాహక ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ కనుక వస్తే ఆ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం కాపాడాలి అనేటువంటి ఒక సంకేతం మాత్రం జిల్లా కలెక్టర్ పాస్ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఏదైతే కంట్రోల్ రూమ్ తో పాటు
మండల ప్రాంతం అంటే 2 నదులకు సంబంధించిన వరకు అన్ని కూడా 9 మండలాల పరిధిలో ఉంటాయి. నదీ ఏదైతే సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన 13 మండలాలు ఉంటాయి. ఆ మండలాల పరిధిలో ఉన్న అందరూ కూడా అప్రమత్తం చేశారు. అయితే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు తీవ్రం తాకిన తర్వాత దాటిన అనంతరం క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు అంటే వర్ష భూభాగంలో కనుక కురిసినట్టయితే తీవ్రమైన వరదలు వస్తాయి. ఈ వరదల నేపథ్యంలో అప్రమత్త ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఇటు వంశాలకు సంబంధించి గొట్టాదారికి సంబంధించి ఎడలు మూసేశారు, దిగువ నిర్మిస్తున్నారు. అదే తోటపల్లి కానీ అదేవిధంగా మద్రాసు ఈ రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండగా తొలిచిన నేపథ్యంలో పంటకు నష్టం జరగకుండా ఎక్కువ పరిస్థితులు రైతుకు నష్టం జరగకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా కూడా నదులు కనుక గండులు పడితే ఆ ఏదైతే ఒడ్లు కనుక బీసీ పడితే మాత్రం యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ వాయుగుండం కొద్దిసేపటి ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తాకింది అన్నటువంటి సంకేతాలు మాత్రం దాటిన తర్వాత వచ్చే పెనుము నుంచి జిల్లా ప్రజలు కాపాడి జిల్లా శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. జిల్లా తీరం దాటిన తర్వాత ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో పాటు ఏదైతే ఈదురు గాలితో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గతంలో చూస్తే కనుక ఉదయం స్థితి ఇటువంటి తుఫాన్లన్నీ కూడా విపత్తులతో కూడుకున్నట్టు ఈ పరిణామాలు మాత్రం జిల్లా ప్రజలు కాపాడేందుకు ఇలాంటి సంసిద్ధంగా ఉంది. ఎస్టీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సంసిద్ధంగా ఉంచింది. ఇటువంటి తరుణంలో తీరం తాకిన తర్వాత దాటాలనుకుంటే కనుక 30 నుండి 60 కిలోమీటర్లు ఆ వాయుగుండం ప్రయాణిస్తుంది. ఆ తీరం దాటిన తర్వాత మాత్రం ముప్పు మాత్రం పొంచి ఉంటుంది. ఒడిశాలో తీరం దాటితే కూడా శ్రీకాకుళంలో సంబంధించిన సోంపేట, అదే ఇచ్చాపురం, అదేవిధంగా పలాస, చక్కరి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉద్యానానికి సంబంధించి గతంలో తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఇటువంటి పరిణామాలు గత చేతి అనుభవానికి పరిణామం తీసుకున్నట్టు జిల్లా యంత్రం ఆ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి పెట్టింది. అదేవిధంగా తీరం తాకిన తర్వాత దాటే పరిణామాలు మాత్రం ఒక భయానక వాతావరణం నెలకొంటుంది. ఎటువంటి అంటే ఇది సంభవించినా కూడా వాటి జిల్లా ప్రజలను కాపాడడం చేసిన ప్రయత్నంలో మాత్రం జిల్లాకు అప్రమత్తంగా ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడా ఈరోజు చేపలు వేసుకెళ్ళి నిషేధించారు. నదీ పరివార ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. ఈ విషయంలో మాత్రం వస్తున్న ఈ పెనుముప్పుని కాపాడేందుకు జిల్లా యంత్రం సంసిద్ధంగా ఉందని ఎటువంటి అప్లికేషన్. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నించారు. రిక్వెస్ట్ సత్యం, ఒకసారి మీ లైన్లో నుండి ప్రయత్నం చేయండి. వైజాగ్ వెళ్ళే ప్రయత్నించేది. వైజాగ్ లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? విశాఖపట్నం మార్నింగ్ ఒక అరగంట హుదూద్ లాంటి వాతావరణం చూస్తుందంటూ కూడా మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం తీరం దాటిన క్రమం కావచ్చు, తీరాన్ని తాకిన తర్వాత తీరాన్ని దాటే క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా కంటిన్యూ కాబోతుందా? విశాఖపట్నం నుంచి అప్డేట్స్ అందించేందుకు శివరామకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం విశాఖపట్నం ఎటువంటి పరిస్థితి ఉంది? తీరం దాటుతున్న క్రమంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అక్కడ? సత్యం, ప్రస్తుతం అయితే మట్టికి తీరం అంతా చాలా నిర్మానుషంగా ఉంది. ఉదయంతో పోల్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉందనే చెప్పాలి. నిజంగా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిన వాయుగుండం అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అయితే వేస్తాయని చెప్పి ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ థ్రెట్ అయితే ఉంటుంది. అయితే రానున్న 24 గంటల భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అయితే ఉంటాయి. జిల్లా యంత్రాంగం మొత్తం అంతా యాక్ట్ ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తెలియజేశారు. విశాఖలో హుదూదులు తలపించిన వాతావరణం అయితే మటుకి ఉదయం అయితే ఏర్పడింది. పలు ప్రాంతాల రోడ్లలో చెట్లు, భారీ వృక్షాలన్నీ మొత్తం కూడడం, వాహనాల మీద పాటు వాహనాలు ధ్వంసం అవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే ఎలర్ట్ అయింది. సచిన్, ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో హోం మంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మొత్తం దీని మీద మొత్తం దృష్టి అయితే సారించారు. మొత్తం అందరినీ ఈ మీటింగ్ పెట్టి అందరినీ ఎలా అయితే చేశారు. దీని ప్రభావంతో రాత్రికి రేపు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు, హై అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు.
రాత్రి తీరం దాటి ఈదురుగాలతో ఆస్కారం ఉంది. ఈ రాత్రికి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి. అలాగే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. రోడ్ల మీద పడే చెట్లు ఎప్పటికప్పుడు తొలగించాలి. అలాగే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి. అలాగే శ్రీకాకుళంలో వంశధార నాగవల్లి వద్ద ఛాన్స్ ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పి ఆదేశాలు చేశారు. అయితే ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి వంకలపూడి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికి అయితే దీని ప్రభావం అయితే ప్రధానంగా రేపు ఈ శ్రీకాకుళం, అల్లూరు, మన్యం జిల్లా వీటికైతే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. విజయనగరం జిల్లాకి అయితే ఉంటుందని చెప్పి ప్రధానంగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. రైట్ శివరామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎటువంటి వర్షపాతం నమోదైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళంలోని కళింగపట్నంలో 62.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రణస్థలంలో 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం, టెక్కలలో 36 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే బొండపల్లిలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా 28 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది శ్రీకాకుళంకి సంబంధించి. శ్రీకాకుళంలో కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా చూపించినట్టుగా మనం భావించవచ్చు ఈ రిపోర్ట్ ప్రకారం. సో ఈ నేపథ్యంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ రాబోయే కొద్ది గంటల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుంది అనేది ఒక్కసారి నేను మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తీరాన్ని తాకింది, తీరాన్ని దాటేసిన సందర్భం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇటు భువనేశ్వర్ అంటే ఒడిశాకి సంబంధించి దాదాపుగా అక్కడ తీరాన్ని దాటబోతోంది. అంటే రేపు మనకి నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కాస్త అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆకాశం మేఘావృతమై, కొన్ని సందర్భాల్లో అక్కడ కాస్త చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇటు ఒడిశా మీద ఇంపాక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తోంది. ఒడిశాలో కాస్త భారీ వర్షాలు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా కాస్త మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత కాస్త బీహార్కి సంబంధించి అటువైపు, అలాగే ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ల మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది. అటువైపు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేపాల్కి సంబంధించి వెళ్ళబోతోంది, అటువైపు ఇంకా వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ విజువల్ చూడొచ్చు మనం. పూర్తిగా మనకి ఇది తీరాన్ని దాటేసి అక్కడ బలహీన పడబోతోంది. వాయుగుండం కాస్త అల్పపీడనం కాస్త నార్మలైజ్ అయిపోయి మనకి దాదాపుగా రేపటికి దీని ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉంది. బట్ కాస్త అక్కడక్కడ మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇంకొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం మాత్రం మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం కాస్త ఉదయం ఉన్నంత బీభత్సాన్ని ఇప్పుడు అంతగా ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు. బట్ మొత్తంగా అయితే మాత్రం ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా పరిణమించే లోపే కాస్త బలహీనపడిందని చెప్పుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు. తీరం తాకింది, తీరాన్ని దాటేస్తుంది. తీరాన్ని దాటిన క్రమంలో కూడా కొన్ని చోట్ల ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది ప్రధానంగా ఒడిశా మీద ఎక్కువగా దీని తీవ్రతను చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఉదయం ఇటు విశాఖపట్నంలో ఎటువంటి వాతావరణ బీభత్సం ఉండిందనేది ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.